భార్య కాపురానికి రావటం లేదన్న కక్షతో అత్తవారింటిపై కత్తితో దాడికి తెగబడ్డాడో భర్త. కట్టుకున్న భార్య, కన్న కొడుకు, అత్తమామ, బావమరిది ఇలా అందరిపైన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో బావమరిది నాగరాజు ఎదురు తిరిగి బావ నాగశేషును అదే కత్తితో హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులో జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, దారుణ సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఈ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన చాలా దారుణమైనది చెప్పవచ్చు. నంద్యాల మండలం చాపిరేవి గ్రామం చెందిన నాగశేషుడు ఏదైతే తన భార్యతో ఒక సంవత్సరం నుండి దూరంగానే ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉండేది. ఖచ్చితంగా తన సంసారానికి రావాలంటూ భార్య అయిన మహాలక్ష్మితో ఇతను మాట్లాడడం జరిగింది. అయితే ఇతను అల్లుడు వచ్చిన నాగశేషుడు మాట్లాడడానికి మాత్రమే అనుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. వీరిద్దరి మధ్య వాగ్వివాదం అనేది చాలా తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఒక్క క్షణంలో అతను నాగశేషుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య అయిన మహాలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మామ అత్తలతో పాటు తన కొడుకుపై కూడా కత్తితో తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. అయితే అక్కడే ఉన్న బావమరిది అయిన నాగరాజు ఇతను అడ్డుకునే ప్రయత్నంలో ప్రతిఘటించడం జరిగింది. ఆ క్రమంలోనే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న వీరిని నలుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ లోకేష్.